మీరు బాగు చేసిన వాళ్ళు అయితే మీకు అంత దొమ్మే ఉంటే నిన్న ఏంటి గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని ఏదో పెట్టారు కదా, ఎక్కడ పెట్టారు? ఏదైనా క్లాస్ రూమ్లో పెట్టారా? ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి. ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి, ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి, ఆ సెట్టింగ్లోకి. ఏం చేశారని ఒక తొంటరి విలేకరు అడిగాడు. సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు సరే అండి, మీరేం చేశారంటే మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాయంట. సిగ్గుపడతలేదు అంటే అంత క్రితం లేవయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లేవా అని అడుగుతున్నాను. దానికి మీరు సంవత్సరం కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నారు, జనం సొమ్ము అప్పులు తెచ్చి, మరి హెలికాప్టర్లలో విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారా అంటే అప్పు చేసి పప్పుకూడులాగా మీ హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీ వాళ్ళకి సెట్టింగ్లు వేయటానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం. అతనేమో మామూలుగా హెలికాప్టర్లో వెళ్తాడు, ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు. ఒక గ్రౌండ్లోనేమో టెంట్ వేశారు, స్కూల్లో ఇలా గ్రౌండ్లో టెంట్ వేశారు, టెంట్ వేసి కారు వేసుకుని వస్తాడు. రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు నుంచుంటారు, ఇట్లా స్టిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు. ఇంటికాడ పెట్టుకోరనమాట నమస్కారాలు, జనాలకు సోక్కి. దిగంగానే చొక్కాకేమో మైకు తగిలిచ్చేస్తారు. రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు, రండి సార్ లోపలికంటే. ఇక డబ్బాలు కొట్టుకోవడం అక్కడ ఏంటి అంటే మా నాన్నగారు ఎప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, మీకోసమే జీవితాన్ని అంకితం చేసి అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు?